సంక్రాంతి అయిపోతే ఏంటి, మనకి నాటుకోడి పులుసు స్పైసీగా తినాలి అనిపిస్తే ప్రతిరోజు ఇంట్లో సంక్రాంతే కదా. బోన్స్ ఇష్టపడే వాళ్ళు ఇలాగా బాగా కాల్పించుకున్న నాటుకోడి పుంజు కుక్ చేసుకుంటే ఎక్కువ బోన్స్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వన్స్ వాళ్ళు వాష్ చేసి ఇచ్చినాక ఇంటికొచ్చి మనం మళ్ళీ వాష్ చేస్తే దాంట్లో ఉండే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది పూర్తిగా పోయి టేస్ట్ బాగోదు. ఇప్పుడు పెద్దగా లోతుగా ఉండే బాండీలో కేజీ నాటుకోడి, చిటికెడు పసుపు, కల్లుప్పు కూడా వేసేసుకుని 4 ఉల్లిపాయ ముక్కలు సన్నగా చాప్ చేసుకుని అవి కూడా వేసేసుకోవాలి. 3 మిర్చిని కూడా పొడువుగా సన్నగా చాప్ చేసేసుకుని వేసేసుకుందాము. కింద నుంచి పైకి ముక్కలన్నీ పైకి వచ్చేలాగా టాస్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనము మూత పెట్టేసుకుని మంచిగా ఉడికించుకుందాము, ముక్క అనేది మెత్తపడేంత వరకు. కుకింగ్ ప్రాసెస్ కొత్తగా ఉంది ఏంటని చూస్తున్నారు కదా, అసలు ఒరిజినల్గా నాటుకోడిని మనం ఇలాగ మాత్రమే కుక్ చేసుకోవాలండి. అప్పుడే దాంట్లో ఉండే ఆ ప్రోటీన్, ఆ కాల్చిన ఫ్లేవర్ అంతా మనకి ఒంటికి బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేగాని నాటుకోడిని కుక్కర్లో పెట్టేసేసి ఫాస్ట్గా విజిల్ రానిచ్చేసేసి వండేస్తే దాంట్లో ఉండే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్, అసలు పోషకాలు అనేవి కూడా ఏముండదు, నాటుకోడి తిన్న ఫీలింగే ఉండదు. ఇప్పుడు ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 4-5 లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క వేసుకుని ఒక 3 టమాటాలు సన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద, ఉడికించుకున్న నాటుకోడిని కూడా వేసుకుని కింద నుంచి పైకి బాగా టాస్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పచ్చికారం వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు గరిటతో బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు వదిలేయాలండి, బాగా మగ్గేదాకా. కూర ఇలాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు చికెన్ మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని కుత్తలు ఆడేటప్పుడు ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకున్నాక కొంచెం దగ్గరగా రానించి పులుసుగా ఉంచుకున్నప్పుడే కూరని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా పాతకాలం నాటి ఒరిజినల్ స్టైల్లో నాటుకోడి పులుసు మీరు కుక్ చేసుకుంటే, కట్టెల పొయ్యి మీద కుక్ చేసుకుంటే ఎంత టేస్ట్ వస్తుందో అంతకన్నా రెట్టింపు టేస్ట్ మీరు దీన్ని ముద్దలో తినేటప్పుడు ఆస్వాదించవచ్చు, ఎంజాయ్ కూడా చేయొచ్చు. చూసారు కదా, స్పైసీగా, టేస్టీగా, జ్యూసీగా ఉండే నాటుకోడి పులుసు అండి రెడీ అయిపోయింది మీకోసం. కుక్కర్లో ఉడికించొద్దు, వాటర్ పోసి మాత్రమే ఇలాగా స్లోగా కుక్ చేసుకుంటే నాటుకోడి టేస్ట్ మీ సొంతం అవుతుంది. నా ఈ నాటుకోడి పులుసు మీకు నచ్చితే ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా నా ఈ రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి డెలీషియస్ రెసిపీస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.